ఆ బాల్యం అంతా కూడా పాఠశాలలో గడుస్తుంది. బాల్యంలో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే పాఠశాలలు ఏవైతున్నాయో వాటి సంఖ్య చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి పాఠశాలలు సమాజంలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. క్రాంతి కీస్ హై స్కూల్ ఏదైతుందో సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇచ్చే ప్రధానమైన ఉద్దేశంతో నేర్చుకోబడ్డ స్కూల్ విద్యార్థుల్లో ఉండే అన్ని రకాల సృజనాత్మకతలను వెలికితీసి ఒక సమగ్రమైన మూర్తిమత్వాన్ని విద్యార్థులకు అందజేసి ఒక ఉన్నత లక్ష్యాల కోసం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు విద్యా అభివృద్ధి అంటే మూర్తిమత్వ అభివృద్ధి, పర్సనాలిటీ అభివృద్ధి. అందులో మ్యూజిక్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, చదువు అంటే ప్రధానంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉండాలి. దాంతోపాటుగా మనలో ప్రధానంగా ఈస్థెటిక్ సెన్సెస్ని ప్రమోట్ చేసే కార్యక్రమం ఉండాలి. దీన్నే మనం సైకోమోటో డెవలప్మెంట్గా చూస్తూ ఉంటాం. మరి కాగ్నిటివ్ డెవలప్మెంట్, సైకోమోటో డెవలప్మెంట్, అట్లాగే మనకు ఎఫెక్టివ్ డొమైన్, వీటన్నిటి కాంప్రహెన్సివ్గా ఈ స్కూల్ నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉండే పేరెంట్స్ని, ఇక్కడ ఉండే విద్యార్థులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఏదైతే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చెప్పిందో జనరల్ జాయ్ క్రియేటివ్ లెర్నింగ్ అంటే సృజనాత్మకంగా ఆనందం ఉండాలి, అలాగే నేర్చుకోవడం అనేది ప్రధానంగా విద్యార్థులకు ఆనందం కలగజేయాలనే కోణంతో ఈ స్కూల్ నడుస్తూ ఉన్నది. ఈ స్కూల్ నుంచి ఆల్ ఇండియా ర్యాంకులు చాలా వచ్చాయి. ఆ విద్యార్థులు అభినందించే క్రమంలో జరిగిన ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించేందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ, మీ పేరెంట్స్గా నేను విజ్ఞప్తి చేసేదంటే మీ పిల్లల్లో ఉండే అద్భుతమైన సృజనాత్మక శక్తిని వెలికితీసే క్రమంలో మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఆ దిశగా మీరు పిల్లల్ని మీరు ప్రోత్సహించినప్పుడు ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించే ప్రయత్నంలో మనం నిమగ్నమైన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.